దేశంలో సైబర్ సెక్యూరిటీకి రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు శాఖల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం జోహో కార్పొరేషన్కు చెందిన మ్యానేజింజిన్ నిర్వహించిన షీల్డ్ ఎన్ఎక్స్జీ సీఈఓ కనెక్ట్ సిరీస్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను హైదరాబాద్లో ఏర్పాటు చేసిందా. నెలకు 1200కు పైగా కేసులు పరిష్కరిస్తోంది. అత్యధిక శిక్ష విధింపు రేటు నమోదు చేసిన ఈ బ్యూరోను జిల్లాల స్థాయికి విస్తరిస్తున్నాం. స్టార్టప్లకు, గ్రామీణ ప్రాంత యువతకు సైబర్ మద్దతు అందించేందుకు చర్యలు చేపట్టాం అని అన్నారు. జోహో సంస్థ తీసుకుంటున్న గ్రామీణ అభివృద్ధి మార్గాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. పట్టణ, గ్రామీణ మధ్య సాంకేతిక అంతరాన్ని తగ్గించాలన్న దిశగా ఇది చక్కటి ఉదాహరణ అన్నారు. డిజిటల్ పరిణామాల దృష్ట్యా డిజిటల్ ఇండియా యాక్ట్, డిపిడిపి యాక్ట్ అమలు కీలకమని పేర్కొన్నారు. ఎథికల్ హ్యాకింగ్ ఫెలోషిప్, సైబర్ హైజీన్ విద్య, ఏఐ ఆధారిత శిక్షణలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. సింగిల్ కొటేషన్ మేనేజ్ ఇంజిన్ వారితోని షీల్డ్ నెక్స్ట్ అని ప్రత్యేకించి రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి అంశానికి సంబంధించి మరి సిఐఓస్, సిఐఎఫ్ఓస్ సంబంధించిన ప్రధానమైన కాంక్లేవ్ని నిర్వహిస్తా ఉన్న సందర్భంలో మేము ఇక్కడ రావటం, రేపు రాబోయే కాలంలో ఈ కాన్ఫరెన్స్ కూడా సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రతి వ్యక్తికి సంబంధించి వారి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ, లేకుంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలని, ఏ విధమైన చర్యలు ఈరోజు ప్రభుత్వ పరంగా, కంపెనీస్ పరంగా, ఇండివిజువల్స్ పరంగా అందరూ కూడా కొలాబరేషన్స్ పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో మరి కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది ఒక మంచి కార్యక్రమంగా మేము అభివర్ణిస్తూ 4వ కాన్ఫరెన్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు మన హైదరాబాద్లో. ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయే కాలంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఒక కమాండ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అధునాతనమైన హంగులాలతో ఈరోజు ఈ కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం, కంప్లైంట్స్ రిసీవ్ కాగానే త్వరితగానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పరిష్కారం చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో అనేక పాలసీ విధానాలను కూడా తీసుకురాబోతా ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్గా ఎదగాలనే ఒక అంశంతో ఇక్కడున్న సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్తో పాటు వారి అభిప్రాయాలను, వారి సూచనలను, వారి సజెషన్స్ తీసుకెళ్ళి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకొని రాబోయే కాలంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక క్యాపిటల్గా ఎదిగి మరి ఇలాంటి కార్పొరేషన్స్కు సంబంధించి వాటితో కొలాబరేషన్ చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రత్యేకించి మరి డిపిడిపి యాక్ట్కి సంబంధించి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా ఈరోజు ప్లాట్ఫామ్ ద్వారా 10 మందికి తెలియజేయడానికి వారు చేసిన ప్రయత్నం ఈ కాన్ఫరెన్స్ ద్వారా, సిఐఓ కనెక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు సిఐఓస్కి సంబంధించి, అందరు కంపెనీకి సంబంధించి రేపు